వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక గమనిక. ఈ అంజనాద్రి ఎపిసోడ్ని వీడియో చూస్తూ వినండి. కేవలం ఆడియో మాత్రం వింటే అర్థం కాదు. మర్చిపోకండి, వీడియో చూస్తూ వినండి. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మా ఇంటికి ఇద్దరు సాధకులు వస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి ధ్యానం చేస్తారు. అలాగే ఆంజనేయ ఉపాసకులు ఇద్దరును సాఫ్ట్వేర్ ఇంజనీర్. స్లమ్ ఏరియాస్కి వెళ్ళి అక్కడి బలవంతంగా మత మార్పిడులకి గురవుతున్న పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా ఒక గ్రూప్ ఫామ్ చేసి సనాతన ధర్మానికి సంబంధించిన బోధించి వాళ్ళకి అన్ని పెట్టడం అన్నీ చేస్తూ ఉంటారు. చాలా మంచి కుర్రాళ్ళు ఇద్దరు. అయితే ఈ మధ్య ఏమైంది, వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయట. వచ్చి ఒకళ్ళొకళ్ళు మొహామొహాలు చూసుకోవడం మానేశారట. ఆ విషయం నాకు అదే గ్రూప్లో ఉన్న ఇంకొకళ్ళ ద్వారా తెలిసిందనమాట. ఏమిట్రా, ఏం జరిగింది వీళ్ళిద్దరికీ? ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళి సేవ చేయడం కూడా మానేశారట. ఏం జరిగింది ఇంత గొడవ అని అనుకున్నా నేను. తర్వాత ఒకళ్ళు SMS పంపించటం, ఫలానా శ్లోకం వరాహ పురాణంలో ఉందా చూసి చెప్పగలరా? ఇంకొకళ్ళు SMS పంపించి ఇది రామాయణంలో ఉందా, దీని అర్థం ఏమిటి? ఏమిట్రా వీళ్ళిద్దరూ ఇదేం మొదలు పెట్టారు అసలు రీసెర్చ్ అని చెప్పి చివరికి ఒకరోజు మా ఇంటికి పిలిచాను, రండి సరదాగా భోజనం చేద్దాం కలిసి అని. అప్పుడు చూస్తే పొట్టేళ్ళు కొట్టుకుంటాయి, అలా కొట్టేసుకుంటున్నారు. ఇంతకీ ఏమిటి వాళ్ళ మధ్య వచ్చిన విభేదం అంటే, ఆంజనేయ స్వామి తిరుమల కొండ మీద పుట్టాడా లేకపోతే కిష్కింద దగ్గర కొండ ఉంది అక్కడ పుట్టాడా, ఏది అసలైన అంజనాద్రి అనే టాపిక్ మీద ఇద్దరికి స్పర్ధలు వచ్చేసి వాళ్ళిద్దరూ ఏం చేశారు, ఈ టీవీలో దీని గురించి చర్చలు, అలాగనే చాలా న్యూస్ ఐటమ్స్ అవి వస్తాయి కదా న్యూస్ పేపర్లో, అవన్నీ చూసి ఒక ఇన్ని పేపర్ కటింగ్స్, ప్రింట్అవుట్లు, ఇంకా ఏవో మ్యాప్లు అవన్నీ పట్టుకొచ్చి నా ముందు పెట్టి, ఇదిగో ఇవన్నీ సాక్ష్యాలు, మీరు చెప్పండి ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టారు. నాకు ఇలాంటి డిబేట్లు ఇవన్నీ అసలు నచ్చవు. హాయిగా అంత సమయం ఉంటే కనుక గాయత్రి జపం చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సేవ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది నాకు. అలాంటిది అంత మంచి వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటుంటే సర్లే అయితే అసలు ఏం చెప్తారో విందామని చెప్పి, ఏమిటి నాయనా మీరు సంపాదించినవి చెప్పండి అని చెప్పి, ఎందుకంటే నేను టీవీలు చూడడం, న్యూస్ పేపర్లు చదవడం చాలా తక్కువ. వాళ్ళు అవన్నీ పట్టుకొచ్చి చెప్పాక చూసేసరికి రెండూ నిజమే అనిపించాయి. అంత పకడ్బందీగా ఉన్నాయన్నమాట అసలు ఆధారాలని. నేను అప్పుడు చివరికి భగవంతుడు నాకు తోపించింది ఏంటో అది నేను చెప్పాను. చెప్పేసరికి వాళ్ళిద్దరూ వెనక్కి వెళ్ళి ట్రాక్ చేసి చూసుకుని నిజమేమో ఇది అని చెప్పి అప్పుడు సామరస్యానికి వచ్చారు. ముగ్గురం కలిసి 11 సార్లు హనుమాన్ చాలీస్ పారాయణ చేసాము. తర్వాత శుభ్రంగా మా ఇంట్లో భోజనం చేసి చట్టాపట్టాలు వేసుకుని చాలా బాగుంది అని చెప్పి వెళ్ళిపోతూ అందులో ఒక అతను అన్నాడు, ఇప్పుడు మీ ఇద్దరం ఇలా కోట్లాడుకుంటుంటే మీరు చెప్పింది మాకు ఉపయోగపడింది కదండి, అలాగే మీరు ఒక వీడియో చేసి పెడితే కనుక బోల్డ్ ఎంతమందికి ఉపయోగపడుతుంది కదా, అలా చెయ్యండి, కానీ మా పేర్లు మాత్రం అందులో చెప్పకండి అన్నాడు. అందుకని ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. ఇంతకీ వాళ్ళిద్దరిలో ఒక అతను తెలుగు అతను, ఒక అతను కన్నడీయుడు. అక్కడ కూడా వచ్చింది ఆ స్పర్ధ చెప్పాలంటే. అందుకని వాళ్ళ పేర్లు ఎందుకు, కానీ మనం XY అనుకుందాం. అనుకుని అసలు ఏం జరిగింది, నాకేం తోచింది, నేనేం చెప్పాను అనేది వీడియోలో చెప్తా. చెప్పే ముందు అసలు వాళ్ళు పట్టుకొచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఏమిటి అనేది చూద్దాం. వాళ్ళు ఒక 15-20 ఆర్గ్యుమెంట్లు పట్టుకొచ్చారు. అందులో ఒక 7 చాలా స్టఫ్ ఉన్నాయి, మిగతావన్నీ కొంచెం సిల్లీగా ఉన్నాయి, కానీ ఇవన్నీ చాలా గొప్పవి. అందుకని వాటిని పట్టుకుని అసలు వాళ్ళు ఏం చెప్పారో చూసి తర్వాత నాకేం తోచిందో అది చెప్తాను. మొట్టమొదటిది వాళ్ళు తీసుకొచ్చిన ప్రూఫ్ ఇది. 7 ప్రూఫుల్లో అసలు స్కాంద పురాణం తీసి చూస్తే అందులో కథ ఉంది. అంజనాదేవి పిల్లలు లేకపోతే కనుక మతంగ మహర్షి దగ్గరికి వెళ్ళి ప్రార్థించింది. అప్పుడు ఆ మహర్షి, అమ్మ ఇక్కడ వెంకటాచలం పైన ఆకాశగంగ ఉంది కదా, అక్కడ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆకాశగంగకి అభిముఖంగా కూర్చుని తపస్సు చెయ్యి, నీకు మహానుభావుడు కుమారుడి కింద పుడతాడు అని చెప్పారు స్వామి. అప్పుడు ఆవిడ అలాగే వెళ్ళి తపస్సు చేస్తే ఆవిడకి పుట్టాడు. ఆవిడక్కడ వరాహస్వామిని, వెంకటేశ్వర స్వామిని సేవించి స్వామి పుష్కరిణిలో స్నానం చేసింది అని కూడా పురాణాల్లో ఉంది. ఇంకా అంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? వెంటనే వై అంటాడు, ఎంత హాస్యాస్పదంగా ఉంది నువ్వు చెప్పేది. అంజనాదేవి కథ, హనుమంతుడి కథ త్రేతాయుగంలో జరిగిందా? వెంకటేశ్వర స్వామి ఏమో కలియుగంలో భూమి మీదకి దిగొచ్చి వెంకటాచలం మీదకి వచ్చారా? ఆవిడ వెంకటేశ్వర స్వామిని సేవించిందా? ఎలాగ జరిగింది అసలు? నువ్వు చెప్పేదానికి ఏమన్నా లాజిక్ ఉందా అని అడిగాడు వై. ఆలోచిస్తే కరెక్టే కదా, మనకే అనిపిస్తున్నావు ఏమిటిది అని. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు తర్వాత క్లారిఫై చేస్తా. అలాగే వై అంటాడు, నువ్వేవేవో పురాణాలు చెప్తున్నావు, రామకథకి ఆంజనేయ కథకి అన్నిటికన్నా మూలం, ఫౌండేషన్ వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణంలో హనుమంతుడి జన్మ వృత్తాంతం 2 చోట్ల ఎక్కడో వస్తుంది. ఒకసారి సుందరకాండలో, ఒకసారి ఉత్తరకాండలోనే ఎక్కడో. సుందరకాండలో ఆంజనేయ స్వామి తను ఎలా పుట్టాడు అనేది సీతాదేవికి తనే చెప్పుకుంటారు. ఆ చెప్పుకున్న చోట
ఆంజనేయ స్వామి ఒక విచిత్రమైన శ్లోకాలు 3 చెప్తారనమాట. అందులో కొన్ని పాదాలు చూస్తే మనం మాల్యవాన్ నామ వైదేహి గిరిణాం ఉత్తమో గిరిహి సచ దేవర్షిభిర్దిష్ట పిత మమ మహాకపి తస్యాహం హరిణక్షేత్రే జాతో వాతేన మైథిలి. ఇలాంటివి కొన్ని పాదాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నాడు హనుమంతుడు. నాన్నగారిది మాల్యవంత పర్వతం, అలాగే హరిణక్షేత్రంలో పుట్టాను నేను అని చెప్తున్నాడు. హరిణక్షేత్రం అంటే ఆ క్షేత్రమే హంపి, అందుకని హంపి దగ్గర పుట్టాడు ఆంజనేయ స్వామి. మాల్యవంత పర్వతం ఇప్పటికీ హంపి దగ్గర ఉంది, అది మనందరికీ తెలుసు కదా. అక్కడ మాల్యవంత రఘునాథ ఆలయం అని ఒక గుహాలయం కూడా ఉండి చాలా గొప్పగా ఉంటుంది. వెంటనే ఎక్స్ అంటాడు, హరిణక్షేత్రం అంటే అది క్షేత్రం కాదు. క్షేత్రం అనే పదానికి సంస్కృతంలో చాలా అర్థాలు ఉన్నాయి. భార్య అని ఒక అర్థము, హరిణం అనే దానికి తెలుపు, అలా చాలా అర్థాలు ఉన్నాయి. తెల్లగా ఉన్న భార్య కాబట్టి అంజనాదేవిని హరిణక్షేత్రం అన్నారు అని. ఇది వాళ్ళ మొదటి ఆర్గ్యుమెంట్. రెండో ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, ఈ ఎక్స్ అడిగాడు, సరే అయితేను నువ్వు హరిణక్షేత్రం అంటే హంపి అంటున్నావు కదా, హరిణక్షేత్రం అని హంపి అనడానికి ఎక్కడైనా నాకు ప్రమాణం చూపించు, ఈ పదానికి ఇప్పుడున్న హంపియే ఆ క్షేత్రం అని ప్రమాణం చూపించు అని. దాంతో రెండో అతను కాసేపు నీళ్లు నవ్వలేడు ఈ కన్నడిగుడు. తర్వాత అన్నాడు, సరే అయితే హంపికి సంగతి వదిలే, హరిణక్షేత్రం అంటే హర్యానా, హర్యానా. చూడండి, పదాలు కూడా సరిపోతున్నాయి. అలాగే మీరు హర్యానా వెళ్ళి చూస్తే కనుక అక్కడ కైథల్ అని ఒక ప్రదేశం ఉంది. ఆ కైథల్లే కపిస్థల్, అంటే వానరులు చాలామంది ఉద్భవించిన ప్రదేశం. అక్కడ అంజనీకి టిల్లా అని కొండపైన ఒకటి ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి అంజనాదేవికి పుట్టాడు అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అలాగే పేరు కూడా చూస్తే హరిణక్షేత్రం హర్యానా, వాల్మీకి రామాయణానికి సరిపోయింది. అలాగే కైథల్లే కపిస్థల్ అనడానికి వామన పురాణంలో ఒక సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి అతను వాదించడం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు హంపి వదిలేసి ఇద్దరు కలిసి హర్యానా వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఏకంగా. ఇప్పుడు ఇంకా మూడో ఆర్గ్యుమెంట్, ఈ ఎక్స్ అంటాడు, రామాయణంలో కిష్కింధకాండలోకి వెళ్ళి చూస్తే అక్కడ సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి వానరులందరినీ తీసుకురా సీతాన్వేషణ కోసం అని చెప్తూ అక్కడ ఒక శ్లోకం చెప్పాడు. అంజనాంబుద సంకాశాః కుంజరః ప్రతిమౌజసః అంజనే పర్వతే చైవ ఏవ సంతి ప్లవంగమాః అని చెప్పాడు సుగ్రీవుడు. అంటే అంజనాద్రి మీద ఉన్న వానరులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకురా అని చెప్పాడు హనుమంతుడికి. ఇదే కిష్కిందే అంజనాద్రి అయితే, ఆ రెండు ఒక ప్లేస్ అయితే కనుక అంజనాద్రి మీద ఉన్న వానరులను తీసుకురా అని చెప్పడం ఎందుకు, ఆ పక్కనే ఉన్నది కదా, ఎక్కడో దూరంగా ఉన్న ప్రదేశం అయితేనే కదా అలా చెప్పేది. అందుకని తిరుమల కొండ మీద ఉన్నది అంజనాద్రి, హంపి దగ్గర ఉన్నది అంజనాద్రి కాదు అంటే వెంటనే రెండో అతను అంటాడు, నువ్వు చెప్పేది ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు మేడ మీద ఒక 100 మంది పిల్లలు ఆడుకుంటున్నారు అనుకో, కింద ఏవో భోజనాలు పెడుతున్నారు పార్టీకి. భోజనాలన్నీ సిద్ధమయ్యాక ఏమంటారు, వెళ్ళే మేడ మీద ఉన్న వాళ్ళని పిలుచుకురా అంటారు కదా. ఇంటిపైన ఉంటే పిలుచుకురా అని అనకూడదా, ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో ఉంటేనే పిలుచుకురా అనాలా, ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది అంటారు. చూడండి, ఇప్పటికి 3 సాక్ష్యాలు చూసాం. ఇతను చెప్పేది సరైనది అనిపిస్తుంది, అతను చెప్పేది సరైనది అనిపిస్తుంది. ఇంకా 4వ సాక్ష్యం ఏమిటంటే, మొదట అతను అంటాడు, భవిష్యోత్తర పురాణంలో ఒక ప్రమాణం ఉంది, త్రేతాయుగంలో తిరుమల కొండనే అంజనాద్రి అనడానికి. ఏమిటా ప్రమాణం అంటే, కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలేతి కలౌ శ్రీవేంకటాచలం అని ఒక సాక్ష్యం ఉంది. అంటే త్రేతాయుగంలో ఆ కొండను అంజనాద్రి అన్నారు కదా, ఇంతకన్నా నీకేం సాక్ష్యం కావాలి. వెంటనే రెండో అతను అంటాడు, వరాహ పురాణంలోకి వెళ్ళి చూడు, త్రేతాయుగంలో ఈ కొండని నారాయణాద్రి అంటారు అని ఉంది. ఇదిగో ఇక్కడ కావాలంటే ఒక పుస్తకం చూపిస్తున్నాను చూడు. ఈ పుస్తకంలో పక్క పేజీల్లో ఒక పేజీలో త్రేతాయుగంలో అంజనాద్రి అన్నారంటే ఇంకొక పేజీలో నారాయణాద్రి అన్నారని రాసింది 2 పురాణాల్లోనూ. మరి వ్యాస మహర్షి రెండింటిని రాస్తే ఏది ప్రమాణం? ఆలోచించండి, చాలా విచిత్రమైనవి ఇవన్నీ. తర్వాత 5వ సాక్ష్యం ఏమిటంటే, సరే ఇవన్నీ వదిలే మొట్టమొదటి అతను అంటున్నాడు అనమాట ఎక్స్. మతంగ మహర్షి అంజనాదేవిని ఆ కొండ మీదకి వెళ్ళమన్నప్పుడు ఆ రూట్ కూడా చెప్పాడు. ఆ రూట్కి ఇప్పుడు జియోగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంది. ఏమిటి అంటే, సువర్ణముఖి నదికి ఉత్తర ప్రాంతంలో ఉంది అని చెప్పారు. సువర్ణముఖికి దగ్గరగా ఉన్నది తిరుమల ఖచ్చితంగా. అలాగే అహోబిలానికి ఇన్ని యోజనాల దూరంలో ఉంది అని చెప్పారు. కావాలంటే నువ్వు కొలిచి చూసుకో, ఆ యోజనాలు సరిపోతాయి. వెంటనే రెండో అతను అంటాడు, ఇది మరీ బాగుంది, ఏది గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయని చెప్పి అతను ప్రింట్అవుట్ కూడా పట్టుకొచ్చాడు. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అందులో ఇప్పుడు సువర్ణముఖి నది అంటే ఏదో కాళహస్తి దగ్గర తీసుకో, ఎందుకంటే మనకి బాగా ఫేమస్ అదే కదా. తీసుకుంటే తిరుమల ఉత్తరం వైపు ఉందా లేకపోతే కిష్కింద ఉత్తరం వైపు ఉందా గూగుల్ మ్యాప్లో ఎలా చెప్తున్నావు నువ్వు? పోనీ అహోబిలానికి దూరం చూసుకుంటే ఒకటేమో 251 కిలోమీటర్లు ఉంది, ఒకటేమో 278 కిలోమీటర్లు ఉంది. ఏమిటి రెండు పెద్ద దూరం తేడానా? రెండిట్లో ఏదైనా అవ్వచ్చు కదా, ఎలా నిరూపిస్తావు నువ్వు అంటే మొదట అతను అంటాడు, సరే ఆ వదిలేయి,
తిరుమలలో నేను ఇంకా సాక్ష్యాలు చూపిస్తాను నీకు. వైకుంఠ గుహ అని ఒక గుహ ఉంది, అది ఇప్పటికీ ఉంది, కావాలంటే వెళ్ళి చూసుకో. నిజంగానే వైకుంఠ గుహ అని ఒకటి పురాణంలో ఉంది. రామాయణంలో రాముల వారు సీతాన్వేషణ చేస్తూ ఇక్కడికి వచ్చి అంజనాదేవి ఆతిథ్యం స్వీకరించారు. స్వీకరిస్తే ఆ వానరులందరూ ఆ గుహలోకి వెళ్ళి ఆడుకున్నారు. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. నేను మీకు ఎక్కడ స్టార్ గేట్ల గురించి చెప్పాను కూడాను. అక్కడి నుంచి వైకుంఠానికి ఒక స్టార్ గేట్ దారి ఉంది అని. ఆ కథ నిజంగా ఉంది పురాణాల్లో. ఇది ఉంది కదా. అలాగే బేడి ఆంజనేయ స్వామి ఉన్నారు మన వెంకటేశ్వర స్వామికి ఎదురుగుండాను. ఆయన చేతికి బేడీలు ఉంటాయి. చిన్నప్పుడు ఆయన అల్లరి చేస్తుంటే వాళ్ళ అమ్మగారు బేడీలు వేశారు. మరి చిన్నప్పుడు అల్లరి చేయాలి అంటే ఎక్కడ జరిగి ఉండాలి ఆ సంఘటన? తిరుమల మీద జరిగి ఉంటేనే కదా బేడి ఆంజనేయ స్వామి ఉన్నది. ఇదిగో ఈ 2 ప్రమాణాలు. అంటే అవతలతను అంటాడు, నువ్వు అలా ప్రమాణం అయితే హనుమంతుడు పుట్టిన గుహ, హనుమంతుడు పెరిగిన గుహ, వాయుదేవుడు హనుమంతుడిని తీసుకెళ్లి బంధించేసి వాయువుని కథ అంతా జరిగింది కదా, అవన్నీ చూపించు, నేను అవన్నీ నీకు కిష్కింద దగ్గర చూపిస్తా. వాలి గుహ, సుగ్రీవుడు గుహ, హనుమంతుడు పుట్టిన గుహ, అలాగే హనుమంతుడు రాముణ్ణి కలిసిన ప్రదేశం, అవన్నీ కిష్కింద దగ్గర ఉన్నాయి, అది నేను చూపిస్తాను. అలాగే అన్నిటికన్నా పెద్ద సాక్ష్యం ఏంటంటే హంపి దగ్గర అంజనాద్రి కొండ ఉంది కదా, ఆ కొండని దూరం నేను చూస్తే అచ్చం వానరుడిలాగా ఉంటుంది, వానరుడి ముఖంలాగా. ఇంకా అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ప్రకృతే చెప్తోంది అంజనాద్రి కొండని. ఇవన్నీ పెట్టి వాదులాడుకోవడం మొదలుపెట్టారు. నాకు అది చూసి చాలా బాధేసింది. ఎంతో ఆధ్యాత్మిక పరిణితి ఉన్నవాళ్ళు ఈ చిన్న విషయం కోసం ఇద్దరు వేరే వేరే ప్రాంతాలని చెప్పి అంతగా వాదులాడుకోవడమా? ఇప్పుడు ఇంతకీ మీకేది కరెక్ట్ అని అనిపించింది అంటే నేను వాళ్ళకి ఏం చెప్పాను అనేది ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్తాను. అసలు చరిత్రలో ఇదొకటే కాదు, ఇలాంటివి కాంట్రడిక్టరీవి చాలా ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. దత్తాత్రేయ స్వామి ఎక్కడ పుట్టారు అని అడిగితే కొంతమంది నేపాల్లో భక్తాపూర్ అని ఒక ప్రదేశం ఉంది, అక్కడ పుట్టారు, అక్కడే అనసూయమాత ఆశ్రమం ఉండేది అని చెప్తారు. ఇప్పటికి కూడా మీరు నేపాల్ వెళ్తే అక్కడ ఆలయం అవన్నీ ఉన్నాయి. ఇంకొంతమందిని అడిగితే మాహూర్లో పుట్టారు అంటారు, దానికి కూడా పురాణాల్లో ప్రమాణాలు ఉన్నాయి. చివరికి పరశురాముడు రావడం, దత్తాత్రేయ స్వామి, ఆ కథ అంతా కూడా మాహూర్లోనే జరిగింది, అది తెలుసు కదా. దానికి చాలా ప్రమాణాలు ఉన్నాయి. ఇందుకీ రెండిట్లో ఏది కరెక్ట్? అలాగే మీరు రామాయణం తీసి చూస్తే పంచవటి ఎక్కడుంది అంటే కొంతమంది నాసిక్ దగ్గర ఉందని చెప్తారు, ఎక్కడో మహారాష్ట్రలో. కొంతమంది మన భద్రాచలం దగ్గర పద్మశాల దగ్గర జరిగింది, రావణాసురుడు అపహరించడం సీతాదేవిని, ఆ కథ మొత్తం అని చెప్పి కొంతమంది చెప్తారు. ఏది నిజం? ఇలాంటివి నిరూపించాలి అంటే ఎవరైనా మహాత్ములైతే నిరూపించగలరు. ఒకప్పుడు ఇదే కాలడిలో వచ్చింది, శంకరాచార్యుల వారు ఎక్కడ పుట్టారు, కనకధార ఎక్కడ కురిపించారు అని. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆయన ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన కదా. అప్పుడు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి అని శృంగేరి పీఠాధిపతులు, చాలా చాలా గొప్ప ఆయన. ఆయన వెళ్ళి ధ్యానం చేసి కాసేపు ఇది శంకరాచార్యులు వారు పుట్టిన ప్రదేశం, ఇది వాళ్ళ అమ్మగారికి అంత్యేష్టి సంస్కారం చేసిన ప్రదేశం అని చెప్పి 2 గుర్తించి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు తవ్వుతూ ఉంటే అక్కడ ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ దొరికి అది వాళ్ళ అమ్మగారి అంత్యేష్టి సంస్కారం చేసిన ప్రదేశం అనడానికి ఒక ఆధారం. దానికి కార్బన్ డేటింగ్ టెస్ట్ అవన్నీ చేస్తే దొరికింది. అది మీకు కాలడి వీడియోలో నేను ఇంతకుముందే చెప్పాను. అలాగే చైతన్య మహాప్రభు బృందావనం వచ్చి కృష్ణుడు ఇక్కడ కాళీమర్దనం చేశాడు, ఇక్కడ బ్రహ్మాండ లీలలు చూపించాడు, ఇక్కడ పుట్టాడు అని అవన్నీ చెప్తే తర్వాత దానికి చారిత్రకమైన ఆధారాలు దొరికి. అలాంటి మహాత్ములు ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్తే వాళ్ళు ఒక్కసారి ధ్యానం చేసి 5 నిమిషాల్లో చెప్పగలరు. సర్లే, అవన్నీ పక్కన పెట్టండి. మన చేతిలో ఉన్న వీళ్ళ సాక్ష్యాధారాలు, వీటి ద్వారా ఏవి తెలుస్తోంది అంటే ఈ సాక్ష్యాల్లో కొన్ని చాలా జాగ్రత్తగా వినండి, వింటే మీకే అసలు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఆంజనేయ స్వామి తల్లి వెంకటేశ్వర స్వామిని పూజించటం ఏంటి? త్రేతాయుగంలో జరిగిన సంఘటనకి కలియుగంలో వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి? వ్యాస మహర్షి అసలు అలా ఎందుకు రాశారు? మహర్షి తప్పు రాయరు కదా, ఆలోచించండి. అలాగనే వాల్మీకి మహర్షి హరిణక్షేత్రం, మాల్యవంత పర్వతం అని 2 రాశారు. తిరుమల గురించి డైరెక్ట్గా రిఫరెన్స్ రాయలేదు అని అంటాడు అతను. మరి అయితే అలా ఎందుకు రాశారు? వాల్మీకి మహర్షి రాయొచ్చు కదా. ఇవి మీకు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక విషయం అర్థమవుతుంది. కొంచెం లాజికల్గా ఆలోచించండి. ఏమిటంటే ఈ దత్తాత్రేయ జననం కానీ, ఈ రామాయణం చరిత్ర కానీ, ఇవన్నీ సృష్టిలో ఒకసారి మాత్రమే జరిగినవి కాదు. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి కల్పంలోనూ దత్తాత్రేయ జననము జరిగింది, రామాయణము జరిగింది, మహాభారతం జరిగింది, ఇంకో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు జరిగాడు. అలాంటివి చాలా కల్పాల్లో చాలాసార్లు రిపీట్ అయ్యి, అందులో ఒకసారి అక్కడ జరిగి ఉండొచ్చు, ఒకసారి ఇక్కడ జరిగి ఉండొచ్చు. ఒకసారి జరిగిన రామాయణం అక్కడ నాసిక్ దగ్గర జరిగి ఉంటే ఇంకొకసారి జరిగిన రామాయణంలో ఆ సంఘటన మన భద్రాచలం దగ్గర జరిగి ఉండొచ్చు. ఒక కల్పంలో దత్తాత్రేయ స్వామి ఎక్కడో నేపాల్ దగ్గర ఆ ప్రదేశంలో పుట్టుంటే ఇంకొకసారి మాహూర్లో పుట్టుండొచ్చు. అలా ఆలోచించండి, వెంటనే మీకు సమస్య పరిష్కారం అయిపోతుంది. అంటే వెంటనే ఏమిటండి మీ ఇష్టం వచ్చింది మీరు చెప్పేస్తున్నారు, రామాయణం 2 సార్లు జరిగిందా, ఏమిటండి దానికి ప్రామాణికం ఏమిటి, ఆధారం చూపించండి, వెంటనే మనకు వస్తుంది కదా ఆలోచన. ఇప్పుడు దానికి 2 ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి వేదంలో ఉంది, ఒకటి పురాణంలో ఉంది. ఏమిటి అని వేదంలో అఘమర్షణ సూక్తం అని ఒకటి ఉంది, అది మనందరికీ తెలుసు కదా.
ఇప్పుడు ఎక్కడైనా మనం తీసుకోకూడని దానాలు తీసుకోవడమో, తినకూడని వాళ్ళ ఇంట్లో అన్నం తినడమో చేసాం అనుకోండి. అంటే ఇప్పుడు ఎవడో ఒక పాపాత్ముడు హత్యలో అవన్నీ చేసి డబ్బులు సంపాదించిన అతని ఇంట్లో మనం ఏ పండు తీసుకోవాల్సి వచ్చింది. అలా చేస్తే వాళ్ళ పాపం మనకు చుట్టుకుంటుంది అని శాస్త్రం చెప్తుంది. మరి అలా తీసుకోవాల్సి వస్తే తెలుసో తెలియకో ఏం చేస్తాము అంటే ఇంటికి వచ్చి అఘమర్షణ సూక్తం అని ఒకటి ఉంది వేదంలో. అది చదివితే కనుక అది క్లెన్జింగ్ అనమాట, ఇదంతా క్లీన్ చేసి పడేస్తుంది. ఆ సూక్తంలో ఒక చిత్రమైన మంత్రం ఉంది చూడండి. అందులో అంటారు, సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వం అకల్పయతు దివించ పృథివీం చాంతరిక్షమధోసువః. ఈ సృష్టి ఒకసారే జరగలేదు, చాలాసార్లు జరిగి ఒకే రకమైన లక్షణాలతో పరిభ్రమిస్తూ ఉంటుంది. అంటే సృష్టిలో ఎన్నోసార్లు ఐడెంటికల్ ఇన్స్టెన్సెస్ జరిగాయి అని వేదంలో చాలా చోట్ల చెప్పారు. అందులో అఘమర్షణ సూక్తం ఒకటి. మీకు ఇంకా క్లియర్గా పురాణంలో సాక్ష్యం చూడాలంటే ఆధ్యాత్మ రామాయణం ఉంది కదా, అది కూడా మహర్షి రాసిందే. ఆ రామాయణంలో ఒక చోట సీతాదేవి అంటుంది రాముడితో, అంటే రాముడు వనవాసానికి వెళ్తూ సీతమ్మను నువ్వు రావద్దు అంటాడు. అది వాల్మీకి రామాయణంలో కూడా ఉంది కదా. అంటే అప్పుడు సీతమ్మ అంటుంది, మీరు ఎలా అంటారేమిటండి, అన్యత్ కించిత్ ప్రపక్షామి శ్రుత్వా మాం నయకానకం రామాయణాని బహుశః శృతాని బహుభిర్ద్విజై సీతాం వినా వనం రామో గతః కిం కుత్రచిద్వదః అంటుంది. అంటే ఏమిటండి, నన్ను వనానికి రావద్దు అంటున్నారు, మీ ముందు రామాయణాలు చాలా జరిగాయి కదా, ఆ రామాయణంలో ఎప్పుడైనా రాముడు సీతని తనతో పాటు వనానికి రావద్దు అని చెప్పాడా అని సీతమ్మ అడుగుతుంది. ఇది ఆధ్యాత్మ రామాయణంలో ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, రామాయణాలు ఇంతకు ముందు ఎన్నోసార్లు జరిగాయి, ఒకసారి కాదు. ఇది వ్యాస మహర్షి ఇచ్చిన ప్రమాణమే. అలా అంటప్పుడు ఆలోచించండి, ఒక రామాయణంలో హనుమంతుడు తిరుమల కొండ మీద పుట్టి ఉండొచ్చు, ఇంకో రామాయణం జరిగినప్పుడు హనుమంతుడు కిష్కింద దగ్గర, ఇంకొకసారి హర్యానాలో అలా పుట్టి ఉండొచ్చు కదా. ఒక్కసారి అలా ఆలోచిస్తే ఈ సమస్యలన్నీ వీగిపోవ చూడండి. ఇప్పుడు ఆ పైన చెప్పిన 7 సాక్ష్యాలు ఉన్నాయి, అందులో ఇది సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి, మీకు 2 కరెక్ట్ అని ఎందుకు అనిపిస్తున్నాయో అప్పుడు అర్థమవుతుంది. అంత తేలిగ్గా అర్థమైపోతుంది అంతే. ఎప్పుడు కూడా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదో కష్టపడి కనిపెట్టుకుందాం అనుకోండి, నేను కనిపెట్టాను సాధించాను ఇదిగో అని చూపిస్తే బాగానే ఉంటుంది. అక్కడితో ఆక్కండా ఎదురుగుండా వాడిని నువ్వు చెప్పింది తప్పు నేను చెప్పింది కరెక్టు అంటే అప్పుడే స్పర్ధలు వస్తాయి. ఇలాంటి స్పర్ధలే గతంలో ఈ నిలువు బొట్లకి అడ్డం బొట్లకి వచ్చి వీళ్ళిద్దరూ డీడిక్కం అంటే డీడిక్కం అని కొట్టుకుంటే చివరికి నిలువు బొట్టు అడ్డం బొట్టు కలిసి ఒక క్రాస్ మన దేశంలోకి వచ్చింది అని మాస్టర్ కే గారు చెప్పారు కదా. ఒకసారి ఆలోచించండి, ఇలాంటి అనవసరమైన డిబేట్లతో ఎవరికి ఉపయోగం అండి? మన పురాణాల మీద ఒకడు ఇదని చూపిస్తే రెండోవాడు తప్పు, అసలు ఈ పురాణమే లేదు, ఇదంతా బోగస్సు, ఇలా మాట్లాడడం వల్ల మన పురాణాల మీద మనమే బురద చల్లుకుంటూ ఉంటే ఎదురుగుండా వాడికి లోకువైపోవా మనం? మారుతి మావాడు అని దెబ్బలాడుకునే కన్నా ఆంజనేయుడు అందరివాడు అని ఆరాధించుకోలేమా చెప్పండి? ఈ విషయమే నేను వాళ్ళిద్దరికీ చెప్పేసరికి వాళ్ళు కాసేపు ఆలోచించి అన్నారు, నిజమేనండి, అనవసరంగా ఇన్ని రోజులు ఈ పురాణాలు తీసి ఇవన్నీ తీసి రిఫరెన్సులు కనుక్కుని మా రాష్ట్రంలో పుట్టాడు అని అనవసరంగా వాదులు ఆడుకున్నాము. అసలే దేశం కరోనా టుడికిపోతూ ఉంటే ఏదో ఒకటి చాతనైన సహాయం చేయకుండా పనికిమాలిన డిబేట్లు పెట్టుకుందామండి మా ఇద్దరి మధ్యలో, మేము ఇక్కడి నుంచైనా ఇది వదిలేసి పనికొచ్చే పనులు ఏమైనా చేస్తామండి అని చెప్పి హాయిగా చట్టాబట్టాలు వేసుకుని వెళ్ళిపోయారు. నేను చెప్పింది వాళ్ళిద్దరికీ నచ్చింది, వాళ్ళ మనసు మారింది. అలాగే ఇంకెవరి మనస్సులైనా మారతాయేమో అన్న ఆశతో ఈ విషయం చెప్తున్నాను. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.